హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. సో ఇప్పుడైతే చాలా మంది అయితే బిజీ అయిపోతున్నారు. ఎంతలా అని చెప్పలేం మనము, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా పట్టించుకోనంతగా చాలా బిజీ అయిపోతున్నారు. అలాగే సరైన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేనంతగా బిజీ అయిపోతున్నారు. కాబట్టి సో అలాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వర్కౌట్ చేయడం మాత్రమే కాదు, మనము ఆహారంలో కూడా మనము రోజువారీ జీవితంలో కూడా మార్పులు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి యోగా అనేది చాలా మనకి బాడీకి కానీ మానసికంగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. వర్కౌట్ అంటే చాలా మందికి చాలా బద్ధకం అని చెప్పుకోవచ్చు, అంతగా ఇష్టపడరు. ఎందుకు అనంటే మార్నింగ్ లేవాలి చేయాలి అని అంటే చాలామంది బద్ధకంగా ఫీల్ అవుతారు, కాబట్టి కొందరికి అస్సలు నచ్చదని చెప్పవచ్చు. సో అలాంటి వారు కూడా యోగాని భాగం చేసుకోవచ్చు. సో రోజుకి కొంత సమయము యోగా చేస్తే చాలు, చాలా మంచి హెల్త్ ఇష్యూస్ కానీ మనకి ఏదన్నా స్ట్రెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా రిలీఫ్గా ఉంటుంది యోగా చేస్తే. మార్నింగ్ లేసి ఇంకా యోగా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే నార్మల్గా అయితే వర్క్ చేసే వాళ్ళు, జాబ్స్ చేసే వాళ్ళు అయితే చాలామంది బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి మార్నింగ్ కుదరదు. అంటే యోగా చేయడం కానీ ఇలాంటివి ఎక్సర్సైజ్ చేయడం కానీ కుదరదు, కాబట్టి వాళ్ళకి చాలా సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో ఈ యోగా వల్ల కూడా మనము ఆరోగ్యాన్ని మంచిగా అంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి అనుకుంటే ఈ యోగా వల్ల కూడా మనము ఆ హెల్త్ ఇష్యూస్ కూడా దూరం చేసుకోవచ్చు. సో మనకి టైం ఉండదు, టైం లేకపోయినా కూడా కనీసం 10 నిమిషాలు చేసినా కూడా చాలా అనిపిస్తుంది. అంటే ఒక 10 నిమిషాలు కూడా చేస్తే మనకి ఏదైతే స్ట్రెస్ ఉంటుందో, అంటే నార్మల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా టైం లేనప్పుడు ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు చేసినా చాలు, హెల్తీగా అయితే చాలా మారుతూ ఉంటారు. సో నార్మల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం కనీసం 10 నిమిషాలు చేసినా చాలు. అంటే అవి కూడా ఎలా చేయాలి అంటే, మనము నెక్స్ట్ రోజు చేయాలి అనుకున్న ఏవైతే మనము ఆసనాలు ఉంటాయో అవి ముందుగానే మనము అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎందుకనంటే ముందుగానే మీ బాడీని సిద్ధం చేసుకొని ఎలా పర్ఫెక్ట్గా మనము ఈ యోగా ఆసనాలు ఏవైతే చేస్తామో అవి చాలా ప్రాక్టీస్ చేయాలి. ముందుగా చేసినట్లయితే మనం యోగా చేసేందుకు అంటే ముందు రోజు చేసినప్పుడు ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనం అయితే కరెక్ట్గా, అంటే ఫస్ట్గా చేసినప్పుడు మాత్రం మనకి అంతగా పర్ఫెక్ట్గా రాదు. అంటే ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎవరికైనా ఆసనాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ రోజు చేసేది ముందు రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పొచ్చు. యోగా చేసేందుకు మనకు అయితే వయసుతో సంబంధం లేదు, అంటే నార్మల్గా ఎవరైనా చేయొచ్చు. యోగా చేస్తే చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ ఏజ్ వాళ్ళు చేయాలి, ఈ ఏజ్ వాళ్ళు చేయాలని ఏం లేదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా అంటే నార్మల్ ముసలి వాళ్ళ కానుంచి ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే హై బీపీ ఉన్నవారు కానీ లేకపోతే ఇలాంటి సర్జరీ చేసుకున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు యోగా చేసే ముందు. ఎందుకంటే రోజుకి మనము కేవలం 10 నిమిషాలు చేస్తే అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. యోగా అయితే మనకి మనసుకు కానీ లేకపోతే బాడీ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ యోగా వల్ల మనకి ఆత్మని కరెక్ట్ చేస్తుంది. సో ఇలా ప్రతి ఆసనం చేసేటప్పుడు మనకి శ్వాస ప్రక్రియలు వేరేలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మనసుకు కానీ లేకపోతే శరీర సంబంధానికి అయితే చాలా బలంగా ఉంటాయి. సో అలాగే మనకి యోగా నాడీ వ్యవస్థను కూడా మనకి శాంతంగా చేసి అలాగే మనకు ప్రశాంతంగా ఉండేలా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. మనకి బాడీలో ఇది నాడీ వ్యవస్థకు కూడా విశ్రాంతినిస్తుంది. సో మనసు రిలాక్స్ చేస్తుంది. అలాగే కొన్ని యోగా చేస్తే మనకి బాడీకి కానీ బలం వస్తుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే యోగా మానసిక ఏదైతే చాలా ఏంటంటే మనం డిప్రెషన్లు ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా వీళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. యోగా చేసేటప్పుడు మనకు మైండ్ రిలాక్స్ అయిపోతుందని చెప్పొచ్చు. నార్మల్గా మనము ఉదయాన్నే యోగా చేసి దానిని మన జీవితంలో కూడా ఎవరి జీవితంలో అయినా కానీ ఒక క్రమమైన భాగంగా చేసుకోవచ్చు. ఎందుకు అనంటే మీరు ఏదైనా మనకు బాడీ స్ట్రెస్ కానీ లేకపోతే బద్ధకంగా ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కూడా మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి అనేక సానుకూల మార్పులను కూడా చూడొచ్చు. దీనివల్ల యోగా వల్ల కూడా మనకి చాలా మార్పులు కూడా కనిపిస్తాయి. అలాగే యోగా చేసే మానసిక మీ ఆనందం అయితే సొంతం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత స్ట్రెస్ ఇలాంటివి చాలా దూరం అయిపోతాయి, కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది, కాబట్టి మనము ఆనందంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు. యోగా చేయడం వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా మంచిగా పనితీరునైతే చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే మన బాడీలో ఆక్సిజన్ని అయితే పెంచుతుంది.
పెంచుతుంది. అలాగే మనకు బాడీ ఆ రక్త ప్రసరణ కూడా మెరుగుపరిచి మనకు ఆస్తమా, అలాగే మనకి ఈ రక్త ప్రసరణ కాకుండా ఆస్తమా పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఆస్తమా పేషెంట్ వంటి వాళ్ళకు కూడా శ్వాసకోశ వ్యాధుల గురించి చికిత్సలో కూడా మంచిగా సహాయపడుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, ఇలాంటివి వర్క్ మీద ప్రెషర్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఒక 10 మినిట్స్ చేసినా కూడా మనకు చాలా రిలాక్స్ అవుతుంది. అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. సో మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.